క్లియర్ గా ఆలోచన చేస్తాం. ఇక్కడ పిక్చర్ ఏం కనబడుతుందండి? ఏంటండి? ఎవరిది కన్నది? మనుషులదా? సరిగ్గా మనుషులదే అదే, మరి సరిగా చూడట్లేదు. ఎవరి కన్నండి అది? ఏంటండి? ఈగల్. ఈగల్ తెలుగులో ఏమంటాం? రథ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడండి? ఆకాశం పైన ఎత్తైన ప్లేస్ లో ఉంటుంది. అవునా? ఏం చేస్తుంది అక్కడ? ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది అది? అంత పైన అది ఏం చేస్తుంది? విహారయాత్ర చేస్తూ ఎక్కడ చూస్తుంది? భూమి మీద చూస్తుంది. ఎందుకు చూస్తుంది? దానికి ఆ పూటకు ఆహారము ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి పైన ఎత్తైన ప్లేస్ నుండి చూడండి ఎలా గురి కలిగి భూమి మీద ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. అర్థమవుతుందండి? ఎత్తైన ప్లేస్ లో ఉంటూ, అవునా, ఎత్తైన ప్లేస్ లో ఉంటూ దాని స్వభావం అది. అర్థమవుతుంది? అది మామూలుగా ఇక్కడ కింద తిరగదు. అది చాలా ఎత్తైన ప్రాంతంలో అది తిరుగుతూ భూమి మీద ఎక్కడ ఆహారం దొరుకుతుందా అనేది, అంటే దాని కనుదృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఈరోజు దర్శనం కలిగి ఉన్న మనమందరం కూడా సో అలాగూ చూడగలగాలి. అదేవిధంగా రెండోది ఏం కనబడుతుందండి మీకు? ఏంటండి? అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? ఇంత బాగా చెప్పారు మీరు కదా. దర్శనం అంటే విజన్ అన్నారు, విజన్ అంటే దర్శనం అన్నారు కదా. మీరేంటి మరి చెప్పండి? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏమంటాం? తెలుగులో ఏమంటాం? ఎందుకు వాడతాం భూతద్దాన్ని? దాన్ని నిజంగా చెప్తారు, అలాగే యూజ్ చేశారా దాన్ని? సన్లైట్ కదా. ఎవరికైనా మంట సురుకు రావడానికి ఏం చేశారు? అలా కూడా వాడామా? అవునా కదా. కాబట్టి చూడండి, దర్శనము అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తుందంటే చిన్న వాటిని పెద్దగా చూపిస్తుంది. ద బ్యాంక్స్ ఆఫ్ ఏంటండి? ఇక్కడ ఈ పిక్చర్ ఏం కనబడుతుంది? సియా. మీకు తెలిసింది ధైర్యంగా మొహమాటం లేకుండా చెప్పేసేయండి. ఏం కనబడుతుంది కదా. సో నది ఎలా ఏర్పడుతుంది చెప్పండి? నది ఎలా ఏర్పడుతుంది? పిల్ల కాలువలతో వచ్చే వాటర్ తో ఒక పెద్ద నది ప్రవహిస్తుంది. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చే, దేవుడు నేను నాన్న జరిగించే చిన్న చిన్న పనుల ద్వారా మన చిల్డ్రన్ మినిస్ట్రీ చిన్నదే కదా అనుకుంటా,